100 సంవత్సరాల నుంచి మా తాతల పిడిల నుంచి బరకతి మంచిగా ఉండాలి. మాది గవ్వల పరివారము. మా మల్లయ్య దేవుడు గత 100 సంవత్సరాల నుంచి మా తాతల పిడిల నుంచి మేము మల్లయ్య పండుగ చేసుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరము 3 సంవత్సరాలకు ఒకసారి మరి దేవాలయాన్ని లేపి మరి ఒక కళాకారులతో మరి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పండుగ చేస్తున్నాం. మా గవ్వల పరివారము మరియు కుర్మ కులస్తుల బంధువుల అందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారంతో మేము 3 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా మల్లన్న దేవుని పట్నాల పండుగని నిర్వహిస్తున్నాం. ఇది అందరి పరివారంలో జరుగుతున్నది. అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇంకా ఈ పండుగ అనేది మేము 3 సంవత్సరాలకు ఒకసారి చేసినప్పుడు మాకు అన్ని బరకతు ఈ పండుగ మల్లన్న దేవునితో మాకు జరుగుతున్నాయి కనుక ఇంకా మరి మంచిగా చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం చేసినాం. మరి ఈ సంవత్సరం మాకు మంచిగా జరిగింది, మంచిగా అనిపిస్తున్నాయి కనుక ఈ సంవత్సరం మరి గ్రాండ్గా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ప్రత్యేకత ఏంటంటే మరి ఏమైనా మొక్కినా కానీ అలా మొక్కులు తీరుస్తున్నాడు. మా గోల్ర మందలు కానీ అలా బండలు వేస్తే మరి గోల్లు కూడా ఎత్తుతున్నాయి. మరి ఇతర కారణాలు ఏమైనా మరి సమస్యలు ఉన్నా కానీ మా మల్లన్న దేవుడు తీరుస్తున్నారు కనుక భక్తులు కూడా మస్తు భక్తులు ఉన్నారు. మాకు అన్ని ఆనందంగా జరుగుతున్నాయి కనుక ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. భగవంతుని అటువంటి కార్యక్రమం శ్రీ మల్లికార్జున స్వామి బీరప్ప అనే అటువంటి కార్యక్రమానికి పొగ్గు భక్తులను పిలిపించి ఈ గవ్వల వారి సంస్థానంలో 3 ఏళ్ళ కోమలక పండుగ చేయాలి. పిల్లలు జల్లలు గొడ్డు గోదా గొర్రె మాకే చల్లగా ఉండాలని చెప్పి ఆ బీరప్పది మల్లికార్జున స్వామి కలిసి ఉన్నారు కాబట్టి ఇందు ఎందనక ముందు ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి సాయకాలం ఉండాలి. పిల్లలు జల్లలు పంట పొలము బరకతి మంచిగా ఉండాలి. మా ఇంటిలో సదయళ్ళ కాలం మా ఇంటిలో మల్లికార్జున స్వామి సాయం అయి ఉండాలి. వీరయ్య స్వామి సుగా సాయం అయి ఉండాలని చెప్పి మా యొక్క భక్తి. సదయళ్ళ కాలం ఈ భగవంతుడు మా ఇంట్లో సహాయకారం ఉండాలి. భ్రమరాంబదేవి అటువంటి పుత్రికలు కలిగి మల్లికార్జున స్వామి అటువంటి పుత్రులు కలగాలి. కోరుకున్న వారికి కొమ్మున బంగారము, ఏలుకున్న వారికి ఎమ్మడిగల దైవం అన్నారు. తలుసుకున్న వారికి భగవంతుడు తల మీద కొడుగన్నారు. ఈసరిస్తే ఈ పూల గాలమై ఉంటానన్నాడు. దోషరిచ్చే వాళ్ళకు దుఃఖాలు ఓడి కడతానన్నాడు. కాబట్టి ఈ భగవంతుడు అగ్గిదేవుడు అతడే, ఒగ్గుదేవుడు అతడే అంతర కలిగి ఉన్నాడు. ఈ కుల బాంధవులందరైనా దీన్ని ఆదరించుకోవాలి అని మా యొక్క కోరిక. ఈ కుల బాంధవులు ఈ అటువంటి ఒక పెట్టుబడి అటువంటి ఏమన్నా మీకు ఆపద వచ్చినా సపద వచ్చినా మొక్కాలని చెప్పి ఓ గొర్రెడు బండారు తీసి గొర్రెలు వేసుకున్నా, పంట పొలవాన్ని తీసుకున్నా ఈ భగవంతుడు సహాయకారం ఉంటుందని చెప్పి మాకు తెలుపవలసింది. అటువంటి సహాయకారం
శివ